బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తిగా సహకరించి కూటమి కట్టాం. నేను ఎన్నో రోజులు రాజకీయాల్లో ఉన్నాను కానీ మొన్న ఎన్నికల్లో మీరు ఓట్లేసిన విధానం, ఎవరిని అభ్యర్థిని పెట్టినా 94% గెలిచాం. అఖండ విజయాన్ని కట్టబెట్టిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. అరకు మొదలుకొని ప్రకాశం వరకు ఒక్క సీటు కూడా వాళ్ళకి రాలేదు. ఏజెన్సీలో 2 వచ్చాయి. ప్రకాశం జిల్లాలో కొద్దిగా బ్రేక్ పడింది. ఎర్రగొండపాలెం, దర్శి మనం దెబ్బతిన్నాం. రేపు జరిగే ఎన్నికల్లో ఒంగోలు జిల్లా, మార్కాపూర్ జిల్లా 100% గెలిపించే బాధ్యత మీది. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆడబిడ్డలు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈ రోజు మీ దగ్గరకు వచ్చింది మాటలతో రాలేదు. ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను. 150 కిలోమీటర్లు ఇక్కడి నుంచి మీరందరూ కూడా ఒంగోలు పోతున్నారు. మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పా, మాట నిలబెట్టుకున్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు నేను ఆలోచించాను. నేను 3 ప్రాంతాల్లో హామీ ఇచ్చాను. ఒకటి మార్కాపూర్ జిల్లా, వెనుకబడిన ప్రాంతం, మీకు న్యాయం చేయాలి. రెండోది మదనపల్లి, అన్యాయం జరిగింది, అక్కడ ప్రాంతం వాళ్లకు న్యాయం చేస్తానని చెప్పాను. మూడోది పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుంది. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. అక్కడ నష్టపోయిన వారి కోసం పోలవరం జిల్లా ఇస్తానని చెప్పాను. ఈ 3 కూడా జిల్లాలుగా చేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. మీరందరూ ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేమందరం ఆనందంగా ఉన్నామని. ఏం తమ్ముళ్ళు, మీరు వెనకాన ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు, ఇండ్ల దగ్గర ఉండేవాళ్ళు, 2వ వరం 3 వరాలతో వచ్చాను నేను మీకు. 2వ వరం 30 సంవత్సరాల కంటే ముందు 96 మార్చి 5వ తారీఖున నేను ఈ ప్రాంతానికి టూర్ వచ్చాను. మీ కష్టాలు చూశాను. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ ఉండే నీళ్లు, తాగడానికి వీలులేని నీళ్లు, కరువు ప్రాంతం ఈ ప్రాంతం. మాకు శ్రీశైలం నీళ్ళిమ్మని అడిగారు మీరు ఆ రోజు. పిల్లలున్నారు కానీ పెద్దలకు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. జ్ఞాపకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, జ్ఞాపకం ఉందని. ఆ రోజు నేను ఆలోచించాను, ఎప్పుడైనా సరే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. మార్కాపూర్ ప్రాంతం, ఆ రోజు ప్రకాశం జిల్లా పశ్చిమ తాలూకాలు
నీళ్లు లేకుండా ఇబ్బంది పడ్డారు. అందుకే నేను హామీ ఇచ్చాను. భూమి పూజ చేశాను, ఫౌండేషన్ వేశాను. అది వెలిగొండని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, అప్పటి నుంచి ఆ పని ప్రారంభమైంది. 30 ఏళ్ళు